వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు పరమగీతములు 8వ అధ్యాయం 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మరొకసారి దేవుని వాక్యంలో నుండి, ఈ పరమగీతముల గ్రంథంలో నుండి సొలొమోను భక్తుడు సర్వలోకానికి ప్రేమను గురించి తెలియజేసే అద్భుతమైన ప్రేమ కావ్యంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ సావరీన్, సర్వాధికారమైనది. ప్రేమ అన్నిటికన్నా శక్తివంతమైనది. ప్రేమ చాలా పవర్ఫుల్ అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అగాధ సముద్ర జలము దాన్ని ఆర్పలేదు. ప్రేమ యొక్క ఆ జ్వాలను, ఎంత పెద్ద లోతైన సముద్రం ఉన్నా ఆ సముద్రంలో ఉన్న జలాలన్నీ కలిసినా కూడా దేవుని ప్రేమను ఆర్పలేవు. మానవ ప్రేమలన్నీ ఆరిపోవటానికి అవకాశం ఉంది, కానీ ఇది అగాపే ప్రేమ. ఇది సృష్టిలో ఉన్న ఏ సముద్రపు నీరు దాన్ని ఆర్పటానికి అవకాశం లేదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి డీప్ సీ కరెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే లోతైన ఆ సముద్ర ఆ కరెంటు అది ఎప్పుడు ఒకే దిశలో ప్రవహిస్తూ ఉంటుంది. పైన ఎన్ని తుఫాన్లు వచ్చినప్పటికీ ఆ కింద ఉన్న ఆ కరెంటుకి సంబంధించిన ఆ మార్గాన్ని, దిశను మార్చడానికి ఏమాత్రము పనికిరావు. ఆ తుఫానులు పనిచేయవు. అలాగే దేవుని ప్రేమ కూడా స్థిరంగా అది లోపల ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని ఆర్పటం ఎవరి వల్ల కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సెక్యూర్, సురక్షితమైనది. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నదీ ప్రవాహములు దానిని ముంచజాలవు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రేమను ఎన్ని నదులన్నీ కలిసి ప్రవహించిన దాన్ని ముంచటానికి అవకాశం లేదు. అది ఎప్పటికీ మునగకుండా తేలియాడే దేవుని ప్రేమను గురించి మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఒక ప్రత్యేకమైన రక్షణ కోట ప్రాకారాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ రక్షణ కోట లోపల ఉన్న వ్యక్తులకి ఏ భయం ఉండదు. ఎందుకనంటే ఆ కోట బయట ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, లోపల ఉన్న వారికి ఏమీ తెలియనట్లుగానే ఈ ప్రేమ కూడా బయట ఎన్ని ఆటుపోట్లు వచ్చినా లోపల ఉన్న క్రీస్తు ప్రేమ మనల్ని భద్రపరుస్తుంది, సురక్షితంగా ఉంచుతుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సాక్రిఫిషియల్, అది సమర్పణ కలిగినది, త్యాగముతో కూడినది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రేమకై ఒకడు తన స్వాస్యమంతను అప్పగించినను అన్న మాట కనిపిస్తూ ఉంది. ఒకవేళ ప్రేమను డబ్బుతో కొనాలి అనుకుంటే దాన్ని కొనలేము, అది తిరస్కరించబడుతుంది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఉదాహరణకి తన బిడ్డల కొరకు ప్రేమ చూపించే తల్లి ప్రేమను ఎవడు కొనలేడు. అలాగనే యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ దీనంతటికి పరాకాష్ఠగా మనకి కనిపిస్తూ ఉంది. ఆ ప్రేమను మనము దేన్నిచ్చి దాన్ని కొనగలం అనంటే, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత స్వాస్యమునిచ్చినా, జ్యేష్ఠ కుమారుడినిచ్చినా, విస్తార తైలం ఇచ్చినా ఆ ప్రేమను మనం కొనలేము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ సస్టైనింగ్, స్థిరముగా ఉండేది. ఈ ప్రేమ లైఫ్ జాకెట్ లాంటిది. మునిగిపోయే సమయాల్లో కూడా మనల్ని స్థిరంగా ఉంచేది. అది ఎప్పటికీ పాడవదు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థన. మహోన్నతుడా, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ విస్తారమైన ప్రేమను బట్టి, మీరు కలవరిలో చూపించిన ప్రేమను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.